దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ పైకా రెబెలియన్. అసలు ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు మనం పైకాస్ ఎవరో తెలుసుకోవాలి. ఒడిశాలో పైకా అంటే ఫుట్ సోల్జర్స్ అని అర్థం అనమాట. అంటే వీళ్ళు మామూలు సోల్జర్స్ కాదు, వీళ్ళు పీస్ టైంలో ఫార్మింగ్ అంటే అగ్రికల్చర్ చేసుకుంటారు. కానీ యుద్ధం టైం వచ్చినప్పుడు మాత్రం కత్తి పట్టి రణంలోకి దిగుతారు. వీళ్ళు పుట్టుమచ్చతోనే అంటే బై బర్త్ వారియర్స్ అనమాట. ఒడిశాని పరిపాలించే కుర్దా కింగ్స్కి వీళ్ళే మెయిన్ స్ట్రెంగ్త్. ఈ పైకాస్కి హెడ్గా అంటే కమాండర్ ఇన్ చీఫ్గా బక్షి జగబంద్ గారు ఉండేవారు. సీన్ కట్ చేస్తే 1803 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరాఠాస్ని ఓడించి ఒడిశాని ఆక్యుపై చేసుకున్నారు. స్టార్టింగ్లో ఈ బ్రిటిషర్స్ చాలా స్మూత్గా మాట్లాడారు, అంటే మేము మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటామని చెప్పారనమాట. కానీ విత్ ఇన్ ఫ్యూ డేస్ వాళ్ళ అసలు రంగులు బయటపడ్డాయి. వాళ్ళు చేసిన ఫస్ట్ పని ఏంటి తెలుసా? ఒడిశా ఎకానమీని కొలాబ్స్ చేయడం. ట్యాక్సెస్ పెంచేసారు. ఉప్పు అంటే సాల్ట్ మీద కూడా ట్యాక్స్ వేసారు. లోకల్ కరెన్సీ అంటే అప్పట్లో ఒడిశా లోకల్ కరెన్సీ కౌదీస్ ఉంటుందన్నమాట. దాన్ని బ్యాన్ చేసి ఓన్లీ సిల్వర్ కాయిన్స్లోనే ట్యాక్స్ కట్టాలని ఆర్డర్ చేశారు. దీంతో రైట్ ఫ్రమ్ ఫార్మర్స్ టు ల్యాండ్ లార్డ్స్ అందరు రోడ్ మీద పడిపోయారు. కానీ బ్రిటిషర్స్ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఒక్కరి మీద ఉంది, అదే ది పైకాస్.